దర్శి మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలకు రక్షిత తాగునీరు ఇంటింటికి అందించేందుకు ఇంటింటికి కొళాయిలు ఏర్పాటు చేసేందుకై అలాగే పారిశుద్ధ్యం పరిశుభ్రత కార్యక్రమాలకై 130 కోట్ల నిధులు మంజూరు కావటం జరగగా ప్రస్తుతం టెండర్ దశ కొనసాగుతుంది. టెండర్ పూర్తయితే కాంట్రాక్ట్ పనులు ప్రారంభించే చర్యలు చేపడతారు. దర్శికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పులిపాడు సమీపంలోని సాగునీటి చెరువును తాగునీటి చెరువుగా మార్చివేసి సాగర్ జలాలను ఈ చెరువుకు నింపి ఇక్కడ నుంచి నీటిని శుభ్రపరిచే వాటర్ క్లీనింగ్ పాయింట్లకు చేర్చి శుద్ధి చేయబడిన తాగునీటిని ఇంటింటికి కొళాయిల పథకం ద్వారా ప్రజలకు తాగునీరు అందించడం జరగగలదు. దర్శి మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా పైప్ లైన్లు ఏర్పాటు చేయడం అలాగే అవసరమైన చోట్ల ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించడం జరగగలదు. ఇవన్నీ పూర్తయితే ప్రజలందరికీ పరిశుభ్రమైన తాగునీరు అందుతూ ప్రజలకు తాగునీటి సమస్య తొలగిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే దర్శి మున్సిపాలిటీలోని అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్యం పరిశుభ్రత పనులకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం కూడా జరగగలదు. దర్శి మున్సిపాలిటీ అన్ని విధాలుగా అభివృద్ధికి నోచుకోవటం జరుగుతుంది కదా, ఆ రోజుల కోసం ఎదురు చూద్దాం మరి.